రైట్. బైట్స్ ఉన్నాయో బైట్స్ ప్లే చేయండి. జగన్ బయట ఉంది సార్, ఒకసారి ప్లే చేయండి. అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. ఏమీ జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు. దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా తెలిసేట్టుగా జగన్ రెడ్డి, బావ ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామండ కరుణాకర్ రెడ్డి అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు. పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు అక్షింతలు వేస్తే అసలు సిట్టు వద్దు బిట్టు వద్దు అంట. ఫస్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఏమన్నారు? అసలు అవసరం లేదు, సిట్టు వద్దు బిట్టు వద్దు, బిట్టు వద్దు అంట. బిట్ అంటే ఏందో నాకైతే తెలియదు. బిట్ అంటే నాకేం తెలియదు. మరి ఆ బిట్కాయిన్లో ఆ గోలేదు మరి వారికి ఏం తెలుసు నాకేం తెలియదు, ప్రజలకు కూడా తెలియదు. సిట్టు వద్దు బిట్టు వద్దు ఏంది? హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎక్కడైతే పవిత్రంగా భావించేటువంటి ప్రసాదంలో కల్తీ అడల్ట్రేషన్ జరిగింది అనేటువంటి ఒక ఆరోపణ వస్తే ఆయన సిట్టు వద్దు బిట్టు వద్దు అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయ స్వార్థం కోసం ఒక తప్పుడు రిపోర్టును తయారు చేసి ఇస్తారు అని అన్నారు. అందుకనే కదా ఈరోజు సిబిఐతో కూడినటువంటి సిబిఐ, స్టేట్ పోలీస్, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ముగ్గురుతో కూడినటువంటి రిపోర్ట్ వేశారు కదా. ఇంక ఇప్పుడు సిట్టు కాదు కదా చేసేది, వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేస్తారు కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, అధికారులు కలిసి ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తారు కదా. ఇంక ఇప్పుడు ఇచ్చేటువంటి రిపోర్ట్లో ఏముంటుంది? ఇంకా అంతకంటే క్లియర్ రిపోర్ట్ ఏముంటుంది కదా. లేదు అని అనుకుంటే అప్పుడు ఇంకో కమిటీ వేయాలి. ఆ కమిటీలో వైవి సుబ్బారెడ్డి గారిని, బోమన కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని వీళ్ళ ముగ్గురిని పెట్టి ఒక స్పెషల్ సిట్ ఒకటి వేయాలి. వీళ్ళ ముగ్గురే వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద వీళ్ళే ఒకటి తయారు చేసి ఒక రిపోర్ట్ ఇస్తే అది ప్రజలు నమ్మాలా? అది నమ్మాలా ప్రజలు? అదేనా నమ్మాల్సింది? అంటే సిబిఐ ఇచ్చిన, సిట్ ఇచ్చిన, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టులు నమ్మరా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు నమ్మరా? ఎవరిది నమ్ముతారు? వీళ్ళ ముగ్గురు ఇచ్చిందని నమ్ముతారా? ఏమిటండి, ఏం చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? సరే, మా బాబాయి చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఎవరు మాట్లాడారో దాని మీద ఆయన మామయ్య కరుణాకర్ రెడ్డి, బాబాయి వైవి సుబ్బారెడ్డి అని చెప్పి అన్నారు అని చెప్పని అంటున్నారు. మరి కరుణాకర్ రెడ్డి గారు అమ్మాయిని జగన్ గారు అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చారు కదండి, మరి మామయ్య అవుతారు కదా. మేనమామ గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు అబ్బాయి అనుకుంటా. జగన్ అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చారు అని చెప్పి అన్నారు. మొత్తం మరి మామయ్య వరుస అవుతారు కదండి. సరే, మామో బాబాయో ఇంకోటో వైవి సుబ్బారెడ్డి గారు మరి బాబాయి. సరే, ఇక్కడ అంటే వాళ్ళ బంధుత్వాలని వాళ్ళు మా బంధువులు అని ఆయన ఒప్పుకోవట్లేదు, మరి నాకు తెలియదు. కానీ బట్ వాళ్ళ మధ్య అయితే బంధుత్వం ఉంది. ధర్మారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి బంధుత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ జనరల్గా ఎక్కడో పీరకాయ బ్యూస్ అంత సుట్రకాదు కలుస్తుంటే లేండి, ఏముంది వీటిలో ఎక్కడో దగ్గర కలుస్తాయి. బట్ సుబ్బారెడ్డి గారు సొంత బాబాయ్. అట్లాగే కరుణాకర్ రెడ్డి గారికి వారికి దగ్గర బంధుత్వం ఉంది. ధర్మారెడ్డి గారికి ఉందో లేదో నాకైతే స్పష్టం లేదు. ఉంటే ఎక్కడన్నా కొంచెం ఉండిద్దాము. సరే, లేదనే అనుకుందాం. సరే, ఈ ముగ్గురితోటి కమిటీ వేయించేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చు. ఒకసారి నెక్స్ట్ బైట్స్ ప్లే చేయండి. వంశీ గారు, ఇప్పుడు ఏదైతే సిబిఐ సిట్కి స్వాగతిస్తున్నామో అంటున్నారు కదా, రేపొద్దున సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామండ కరుణాకర్ రెడ్డి అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు. పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు అక్షింతలు వేస్తే చంద్రబాబు నాయుడుని రివర్స్ సుప్రీంకోర్టు తిడుతా ఉన్నా, ఆక్షేపిస్తూ ఉన్నా కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని, దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. సప్లై చేశారని ఆరోపణలు ఉన్నాయో ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే తమిళనాడు కంపెనీ, మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు ఈ సప్లై జరగలేదు. నేను చైర్మన్గా ఉన్న 4 ఏళ్లలో అయితే అసలు ఆ కంపెనీ ఈ రోజు కూడా టెండర్లు బిడ్ కూడా చేయలేదు. నా తర్వాత చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా
ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు. వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, జరిగితే అది ఎవరి పీరియడ్లో జరిగింది, కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నా. తప్పకుండా న్యాయం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి. సర్వోన్నత న్యాయస్థానమే ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వటం అన్నది చాలా చాలా ఆనందంగా ఉన్నది. నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది. కానీ ఈ రోజున సర్వోన్నత న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం మూలంగా ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ వాస్తవాలను వెలికి తీసి అతి తొందరలో బయటికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని మాకు ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉన్నది. మిగతా వాళ్ళు మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళు కూడా స్వాగతించినట్టు నటించక తప్పదు. వాళ్లకు రాష్ట్ర సీట్లు